హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలెడదామా? కాఫీలు అయ్యాక చాలాసేపు కబుర్లలో పడ్డారు. అందరికంటే అధికంగా మాట్లాడే వ్యక్తి రవీంద్ర. అతడికి ఒక్కోసారి ఆవేశం వచ్చిందంటే ఎవరి ఎదుటనైనా సొంత విషయాలు కూడా నిస్సంకోచంగా మాట్లాడేస్తాడు. మాధవి అందాన్ని, కథలను తాను ఎంతగా ప్రేమించి వివాహం చేసుకున్నది, ఆదిలో ఆమె పట్ల తమ కుటుంబంలో కలిగిన భయాలు, రాను రాను మాధవి సత్ప్రవర్తన వల్ల ఎట్లా మాసిపోయినది రవీంద్ర హాస్యంగా వర్ణిస్తుంటే కుతూహలంగా వినే చక్రవర్తిని చూసి ఈర్ష్యతో కృంగిపోయింది నిర్మల. అంతా విన్న చక్రవర్తి, ఎవరి ప్రతిభైనా పైకి రావాలంటే ప్రోత్సాహమిస్తూ చేదోడు వాదోడుగా ఉండే జీవిత భాగస్వామి ఉండాలంటాను. ఏమంటారు మాధవీలత గారు? ఒక కళను కానీ సరదాను కానీ ఉత్సాహంగా పైకి తెచ్చే భార్య కానీ భర్త కానీ ఉంటేనే రాణింపు. లేకపోతే ఆ కళా ఉత్సాహము నామరూపాలు లేకుండా పోతాయి. కథా రచయిత్రిగా మీకింత పేరు ప్రతిష్టలున్నాయంటే ఆ ఘనత శ్రీ రవీంద్ర విశాల హృదయానికి దక్కుతుంది అన్నాడు. ఫక్కున నవ్వాడు రవీంద్ర. మనమేదో పక్షపాతంతో పొగుడుకుంటున్నామనుకోగలరు ఈ ఆడాళ్ళు. మాధవి నవ్వి ఊరుకుంది. వెళ్ళేటప్పుడు చక్రవర్తి మాధవిని, మీ రచనలు ఏమైనా ఇటీవల ప్రచురితమైనవి ఉంటే ఇవ్వండి అన్నాడు. మాధవి అసలు ఎవ్వరికీ ఏ వస్తువు ఇచ్చే అలవాటు లేదు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటుంది. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వకుండానే రవీంద్ర, దానికేం తీసుకెళ్ళండి అంటూ 2 నవలలు, కొన్ని పత్రికలు తీసిచ్చాడు. అంతతో ఊరుకోక డ్రాయర్ అరలో ఉన్న వ్రాతప్రతి తీసి, ఇది వారపత్రిక పోటీకి పంపిన కథ, చిత్తుప్రతి అనుకోండి, సరదా ఉంటే చదవచ్చు అన్నాడు. సంతోషంగా అంటూ అందుకున్నాడు చక్రవర్తి. మాధవికి కోపం, చికాకు పెనవేసుకొచ్చాయి. ఇంట్లో తల్లికి, దగ్గర స్నేహితులకు కూడా ఆమె ఎప్పుడూ కథల వ్రాతపత్రులు ఇవ్వలేదు. అచ్చయితే చదవాల్సిందే కాని. అతనికున్న శ్రద్ధాశక్తులు చూసి రవీంద్రకు మాత్రం ప్రతి కథ రాయగానే చూపుతుంది. ఆచను పునస్కరించుకునే అతడివాళ ఇంత పని చేశాడు. అయిష్టమైతే మాత్రం భర్త ఇస్తుండగా ఎదుటే వద్దని వారించడం ఎలా? ఎట్లాగో నిర్మలా చక్రవర్తి వెళ్లే వరకు ఊరుకుని తర్వాత భర్తకు సన్నసన్నగా చీవాట్లు పెట్టింది. నువ్వు ఎందుకో అతడిని అనవసరంగా చేదరించుకుంటున్నావు మాధవి. అతడిది వెన్న వంటి హృదయం. స్నేహానికి ప్రాణం ఇస్తాడు. మనమంటే ఎంత గౌరవమో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మీకు స్నేహాలు, అభిమానాలు ఉంటే ఉండనియండి. నా వరకు ఎందుకు? అందరి ఎదుట వారించడం ఇష్టం లేక ఊరుకున్నాను. నా రచనలు నేను ప్రాణప్రదంగా చూసుకుంటానని తెలిసే ఎందుకు ఇలా చేశారు? నిట్టూర్చుతో మెల్లగా అన్నాడు రవీంద్ర. విలువ తెలిసిన వాడని ఇచ్చాను. నువ్వింత కష్టపెట్టుకుంటావని అనుకోలేదు. తిరిగి పదిలంగా ఇచ్చేస్తాడు, పర్వాలేదు. కొంతసేపు మౌనంగా కూర్చుని లేచి లోపలికి వెళ్తుంటే రవీంద్ర తిరిగి వెనక్కి పిలిచాడు. ఆవిడేమిటి నీతో వాదిస్తోంది? ఆ నిర్మలేనా? ఏముంది? ఏవో పైపై శుష్కప్రియాలు తప్ప వట్టి అసూయపరురాల్లానే కనిపిస్తుంది. వాళ్ళ క్లబ్లో చేరమంటుంది. నాకంత శ్రద్ధ లేదని చెప్పాను. బాగుంది వరుస. అతడి అతి చనువు చూస్తే చిరాకు, ఈవిడ అసూయ చూసినా చిరాకు. కానీ నువ్వేమనుకోనంటే ఒక్క సలహా మాధవి. ఏమిటది? మామూలుగానే అడిగింది. బొత్తిగా ఇలా ఇంట్లో కూర్చునే కంటే ఏదో కాస్త నలుగురిలోనూ అలా తిరుగుతుంటేనే బాగుంటుందేమో. గృహభారాన్నంతను కొద్దిసేపైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక్కరూ మనకు నచ్చరు పూర్తిగా. మనుషుల్ని వాళ్ళ లోపాలతో కలిపే గౌరవించడం నేర్చుకోవాలి. పోనిద్దరు, నా పిచ్చి ధోరణి నాది అంటూ లేచిపోయింది మాధవి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వస్తున్నానని రవీంద్రకు ఫోన్ చేశాడు డాక్టర్ చక్రవర్తి. చాలా సంతోషం, అందరం ఇక్కడే టీ తీసుకుందాం, తప్పక రండి అని జవాబిచ్చాడు రవీంద్ర. చక్రవర్తి వస్తూనే కథ కాగితాలు మాధవికి ఇస్తూ, మీ చాతుర్యాన్ని ఏమని స్తుతించాలో తెలియకుండా ఉంది. తప్పక మీకు బహుమానం వస్తుంది. నేను చెప్పాను, చూసుకోండి అన్నాడు. సరే, వస్తుందనుకుందాం మీ నోటి చాలు వల్ల. మరి రాకపోతే? కనుకొసల చివర కొంటెతనం చిందిస్తూ అడిగాడు రవి. కానీ గంభీరంగా సమాధానమిచ్చాడు చక్రవర్తి. రాకపోతే అది నిర్ణయాధికారుల తెలివి తక్కువ అనాలి. ఏదైనా గొప్ప విషయాల్ని అర్థం చేసుకోవడానికి కూడా తగిన మేధస్సు ఉండాలి. అయితే మీరు మహామేధావంతులని మేం గ్రహించాలంటారు.
మాధవి గంభీర స్వభావం కూడా పొగడ్తకు కొంచెం సడలింది. నవ్వుతూ అన్నదే కానీ తీరా అన్నాక అలా అని ఉండకూడదు అనిపించింది ఆమెకు. ఆ మాటలకు కొంచెం చకితుడైన చక్రవర్తి వెంటనే సర్దుకుని తేలికగా నవ్వేశాడు. రవీంద్ర పక్కన కూర్చుంటూ, క్షమించండి, ఆదివారం మీరేమీ ప్రోగ్రాం వేసుకోలేదు కదా అడిగాడు. లేదు లేదు, మాకు సాధారణంగా ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు. సినిమాలైనా అంతగా చూడం. ఈ పాటికి మీకు మాధవి తత్వం బోధపడే ఉంటుంది. ఒక్క ఆఫీసు మినహాగా ఆమె తోడితే నాకు ప్రపంచం. ఆమె కథలు రాస్తుంది, నేను చదువుతాను. నేను కబుర్లు చెప్తాను, ఆవిడ వింటుంది. ఆమె పాడగలదు, నేను ఆనందించగలను. చదరంగం, టేబుల్ టెన్నిస్, పేక ఆడుకుంటాం. అప్పుడప్పుడు బీచ్కి మాత్రం పోతుంటాం అన్నాడు రవీంద్ర మాధవిని ఊరకంట చూస్తూ. అదృష్టవంతులు అన్నాడు చక్రవర్తి. ఇద్దరూ విద్యావంతులు, సహృదయులు, ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. చదువుని అంతగా అభిమానించేవారు మరి చదువులేని ఆవిడ్ని ఎలా వివాహం చేసుకున్నారు డాక్టర్ అంది మాధవి. నవ్వుతున్న డాక్టర్ ముఖం వెలవెలపోయింది. ఏదో చెప్పబోయాడు కానీ చెప్పలేనట్లు తల వంచేశాడు. అప్పుడే కట్న కానుకలకు ఆశపడి చేసుకుంటారు, తర్వాత బాధపడతారు చెల్లుమన్నట్లుగా అడిగాననుకుంది. కానీ రవీంద్ర మాత్రం లోలోన చాలా నొచ్చుకున్నాడు. డాక్టర్ మనసు తేలికపరచడానికి నిర్మల గారు రాలేదేం అని అడిగాడు. నవ్వాడు డాక్టర్. 3 అయ్యేటప్పటికీ ఆవిడ విధిగా క్లబ్కు వెళ్ళిపోవాల్సిందే. 7ంటికి పునర్దర్శనం. టీ తీసుకున్నాక లేచి వెళ్తానంటూ డ్రైవర్ని కేకేశాడు చక్రవర్తి. అతను తెచ్చిన పొట్లం తీసుకుని విప్పి బల్ల మీద నుంచుతూ, మా తోటలో పూలు తీసుకోండి అన్నాడు మాధవిని. ఆకులతో తుంచిన తెల్ల గులాబీలు, సువాసనలు వెదజల్లుతున్న పసిడి రంగు సంపంగి పూలు. థ్యాంక్ యూ అన్నాడు రవీంద్ర పూలను తీసి ఆఘ్రాణిస్తూ. మాధవి మాత్రం గతుక్కుమంది. ఏమిటి వ్యక్తి అతి చొరవ? ఈ చనువును ఇక మితిమీరకుండా తుంచేయాలి. కానీ రవీంద్ర ఎదుట అది అసాధ్యం. అతడు లేని సమయమే అందుకు అనుకూలం అనుకుని ముభావంగా ఊరుకుంది. నేనున్నా లేకపోయినా మీరేమీ సంకోచించాల్సిన అవసరం లేదు. బుద్ధు పుట్టినప్పుడు తోటలోకి వెళ్ళి వస్తూ ఉండండి రవీంద్ర. మన క్లేశాలన్నీ వదిలిపోతాయి ఆ పూల మొక్కల మధ్య కూర్చుంటే అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు చక్రవర్తి. చూశావా మాధవి, అతడెంత ఉత్తముడో అన్నాడు రవీంద్ర చక్రవర్తి వెళ్ళిన దిక్కే చూస్తూ. పరధ్యానంగా లోనికిపోయింది మాధవి. రాత్రి పనంతా ముగించుకుని కాసేపు రాసుకుందామని రీడింగ్ రూంలోకి వెళ్ళింది మాధవి. మధ్యాహ్నం చక్రవర్తి ఇచ్చేసిన కథ కాగితాలు బీరువాలో దాచేయబోతూ అప్రయత్నంగా విప్పి చూసింది. ఆశ్చర్యపోయింది. భయంతో కూడిన కోపం ఆవరించింది. 2 నీలి కాగితాల నిండుగా అందమైన దస్తూరితో మాధవి రాసిన ఆరాధన కథపై డాక్టర్ చక్రవర్తి విమర్శ. చించి పారేద్దాం, చదవద్దు అనుకుంటూనే శ్రద్ధగా చివరి వరకు చదివింది. ఆశ్చర్యం, సంతోషం కూడా కలిగాయి. కథలోని ప్రతి సంఘటనను అతను పరిశీలించిన విధం, ప్రతి పాత్రశీలాన్ని తర్కించుతూ విమర్శించిన ఆ శైలి ఆమెను ముగ్ధురాల్ని చేశాయి. విమర్శనా వ్యాసాన్ని ముగించుతూ చక్రవర్తి చేసిన సూచన మాధవికి కొంత ఆలోచన కలిగించింది. శ్రీమతి మాధవి, మీరు రాసిన ఆరాధన నాకు బాగా నచ్చింది. నేను రచయితను కాను, కానీ ప్రతి పాఠకునికి విమర్శించే హక్కు ఉందనుకుంటాను. ఆరాధన కథపై నా విమర్శ చదవడానికి మీకు అభ్యంతరం ఉండదు కదూ? ఒక నాయకి 2 నాయకుల జీవితాలను ప్రతిబింబింపచేసిన ఈ కథ అతి సామాన్యంగా ముగియటం రచయిత్రి పేరు ప్రతిష్టలకు తగినట్లు లేదు. కథానాయికి పద్మలో గల అందాన్ని, ఆకర్షణను ప్రేమించి వివాహమాడుతాడు మురళి. ఆమెలో గల నాట్యకళను ఆరాధించి సన్నిహితుడయ్యాడు శ్యామ్. మురళిది దైహిక ప్రేమ, శ్యామ్ ప్రేమాభిమానాలు నిష్కామమైనవి. ప్రేమారాధనకు కళారాధనకు జరిగిన సంఘర్షణలో పగిలిపోయిన పద్మలోని నాట్యకళ వాడిన పుష్పగంధంలా హరించిపోయింది. మురళిచే అవమానించబడిన పద్మ ఆత్మహత్య చేసుకుంటుంది. మనోవ్యతతో కృంగిపోయిన శ్యామ్ పద్మ కళానికేతన్ స్థాపించి బాలికలకు ఉచితంగా నాట్యం నేర్పుతూ తాను ఆరాధించిన నాట్యరాణి పద్మకు ఆత్మశాంతి కలిగిస్తాడు. భారతదేశంలోని అందరి పురుషుల మాదిరే మురళి తిరిగి వివాహం చేసుకుని సుఖంగా ఉంటాడు. కాలక్షేపానికి పైపైన చదివితే బాగుందనిపించే కథ, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, సరళ శైలితో మనోహరంగా ఉంది. కానీ పురుషునిలో కళ ఉండటం వేరు, స్త్రీలో కళా నైపుణ్యం వేరు. ఆమె కళకు దోహదమిచ్చే పురుషుడు లేనప్పుడు ఆ కళా నైపుణ్యం హారతి కర్పూరంలా హరించిపోతుంది. హిందూ దేశంలో సాధారణంగా జరుగుతున్నట్లే
సాధారణ రచయితలందరూ చూసినట్లే ఓ కళాకుసుమం ఈ సనాతన దేశంలోని కుసంస్కారుల చేతిలో ఎట్లా వాడి నశించిపోయిందో చిత్రించారే కానీ ఈ జాడ్యానికి పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేయలేదు. చివరి దశలోనైనా మురళి సహృదయంతో సంస్కార జ్ఞానాలు వెల్లివిరిసి శ్యామ్ పవిత్ర హృదయాన్ని, పద్మ నిష్కళంకతను గుర్తించి ఆమెలో గల కళా నైపుణ్యాన్ని వృద్ధి చేయి పూనినట్లు కథను మలిచి సుఖమయ జీవిత సూచికగా ఉదయించిన ఆ పరివర్తనకు ఆశారేఖగా నామకరణం చేస్తే దివ్యంగా ఉండేది. అది చదివిన అందరికీ కాకపోయినా బహు కొద్ది మందికైనా అటువంటి స్వార్థపరులకు, కుసంస్కారులకు కనువిప్పు కలిగి ఉండేది. మానవ హృదయాలలో పరివర్తన తీసుకురాగలిగే శక్తి కలిగినవి అనుమాన జాడ్య పీడిత హృదయాలకు ఆరోగ్యం చేకూర్చేవి ఉత్తమ కథలు, చిత్రాలే కదా. క్లుప్తంగా ఆ విమర్శ అంతా చదివిన మాధవికి అతడి సూచన చాలా నచ్చింది. చదివి బావుందనేవారే కానీ తనకు ఇదివరకు ఇలా సూచనలు ఇచ్చిన వారు లేరు. గొప్ప పనిని మెచ్చుకోవడానికి కూడా తగిన తెలివి ఉండాలనే చక్రవర్తి మాటలు అక్షరాల నిజం. శ్రమపడి ఇంత సద్విమర్శ చేసిన ఇతడు ఎన్ని తెలివితేటలున్నవాడై ఉండాలి. బహుశా ఎవరైనా అజ్ఞాన రచయితేమో. లేకుంటే కథలపై ఇంత శ్రద్ధ ఏమిటి? ప్రోత్సాహం లేక అణగారిపోయే స్త్రీల కోసం అతడి హృదయంలో ఎంత తపన! ఆ వెనుక ఏదో బాధ ఉండి ఉండాలి. పాపం అతను మంచివాడేనేమో, తానే అపార్థం చేసుకుంటున్నదేమో. మంచివాడైతే రవీంద్ర ఎదుట కథ బాగుందనే అన్నాడు కానీ దానిపై విమర్శ ఉంది, చదవమని ఎందుకు చెప్పలేదు? ఇంతకు ఇది రవీంద్రకు చూపటమా మానటమా? ఎటూ తేల్చుకోలేకపోయింది. మొత్తం మీద చించేయాలనుకుంటూ చేతికి తీసుకున్న చక్రవర్తి స్వహస్త లిఖిత వ్యాసాన్ని కథతో పాటుగా రోజ్వుడ్ బీరువాలో భద్రపరిచింది. ఆ తర్వాత మాధవి చక్రవర్తి పట్ల అంత కఠినంగా ప్రవర్తించలేకపోయింది. కానీ ఎక్కువ చనువు కూడా ఇవ్వలేకపోయింది. పూర్వం వలె ముభావంగా కాక రవీంద్రలా స్వేచ్ఛగా, నిస్సంకోచంగా మాట్లాడుతుంది. ఒకనాడు మాటలలో నిర్మల గారు పూర్తిగా రావటం మానేశారేం అని అడిగింది మాధవి చక్రవర్తిని. బిగ్గరగా నవ్వాడు చక్రవర్తి. మీరు క్లబ్లో చేరనందుకు ఆవిడకు కోపం. పోనీ మీరోసారి రాకూడదు? వస్తూ పోతుంటేనే కదా స్నేహాలు, బంధుత్వాలును. రవీంద్ర తాళం వేశాడు. అవును, నువ్వే ఎందుకు వెళ్ళకూడదు? మాధవి నవ్వి ఊరుకుంది. ఊరికే రానక్కర్లేదండి, రేపు నిర్మల పుట్టినరోజు. మీకు ఆహ్వానం పంపలేదు అన్నాడు చక్రవర్తి. పంపారు అంది మాధవి. అయితే తప్పక రండి, మీరు రావాలి రవీంద్ర, మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను అన్నాడు చక్రవర్తి. మీ పుట్టినరోజు పండగ విందుకు వస్తానులేండి నేను అన్నాడు రవి నవ్వుతూ. చక్రవర్తి నవ్వలేకపోయాడు. సారీ మిస్టర్ రవీంద్ర, నాకు అటువంటి సరదాలు ఏమీ లేవు. ఒకరి సరదాలను మాత్రం నేను కాదనలేను. అందుకే నిర్మలకు అంత స్వేచ్ఛ. ఈ సమావేశాల వల్ల అంతగా ఒరిగేదేమీ ఉండదని నాకు తెలుసు. కానీ నిర్మలకు అదే లోకం. ఆవిడ సరదాలను నా అభిప్రాయాలతో బాధించను, విమర్శించను. అసలు నేనెవరిని విమర్శించను. పోనీండి, దానికేం కానీ మీరిద్దరూ రేపు తప్పక వస్తారు కదూ అంటూ లేచి వెళ్ళిపోయాడు. మాధవి, రవీంద్రలు ఇద్దరూ విస్తుపోయారు. మాట్లాడుతూనే అతడలా ఎందుకు లేచి వెళ్ళిపోయాడో, అతడి మాటల మాటున దాగిన బాధ ఏమిటో వారికి అర్థం కాలేదు. విందు ముగిసి అతిథులందరినీ సాగనంపేటప్పటికీ రాత్రి 11 దాటింది. పడక గదిలో కిటికీ దగ్గర నిల్చుని సిగరెట్ పీలుస్తున్న చక్రవర్తి సుడిగాలిలా వచ్చి పడుకున్న నిర్మలను చూసి కూడా మాట్లాడలేదు. ఆమె అంత దురుసుగా వచ్చిందంటే ఏదో అగ్నిపర్వతం బద్దలవడానికి ముందు జరిగే సన్నాహమని అతడికి తెలుసు. నిర్మల కొంచెంసేపు అటు ఇటూ దొర్లి, ఎవరినైనా అభిమానించడానికైనా ఓ హద్దు పద్దు ఉండాలి అంది స్వాగతంలాగా. చక్రవర్తి విన్నాడు కానీ మాట్లాడలేదు. మనకి గడ్డి పరకంత విలువ కూడా ఇవ్వని వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలో బోధపట్టం లేదు అంది నిర్మల కొంచెం గట్టిగా. అప్పటికీ చక్రవర్తి మాట్లాడలేదు. ఓ పక్క అతిశయం లేదని చాటుకుంటూ ఎంత గర్వం! ఈసారి కూడా సమాధానం రాకపోయేసరికి ఒళ్ళు మండింది నిర్మలకు. ఏం నిల్చునే నిద్రపోతున్నారా అంది గట్టిగా విసుగు కనబరుస్తూ. నిద్ర ఇంకా రావటం లేదు. ఆ అడ్డు సమాధానంతో మరీ అరికాలి మంట నెత్తికెక్కిపోయింది నిర్మలకు. అందరితోనూ అమృతం చిలికిస్తూ మాట్లాడడం నాతో ఇది వరస. ఇంతకు నాలో నేను వాక్కోవడమే కానీ మాట్లాడలేకపోతున్నారా ఏమలా? నీలో నువ్వేదో అనుకుంటున్నావు, నేనేం మాట్లాడను? నాలో నేనే అనుకునేంత పిచ్చెక్కలేదులేండి నాకు. మీతోనే అంటున్నాను. మీరంతగా ఆరాధిస్తారే చదువుకున్నది, తెలివైనది అంటూ. ఏది మరి ఇంతగా పిలిస్తే రానేలేదేం?
గాలి ఎటు తిరగబోతుందో అర్థమైంది చక్రవర్తికి. అయినా అర్థం కానట్లు ఎవరు అన్నాడు. ఎవరా? మొన్న రాత్రంతా నిద్ర లేకుండా చదివారే ఆవిడ కథలు తెచ్చి. ఆవిడ, ఆ మాధవి. కారు పంపిస్తే కూడా రాలేనని కబురంపింది. ఆ రవీంద్రకైనా బుద్ధి లేదు. మీరైతే ఊరుకుంటారా? బలవంతంగా తీసుకెళ్దురు నన్ను. ఎందుకు నిర్మల అలా అనుకోవటం? ఏ కారణం వల్లనైనా వీలు పడలేదేమో. మరోసారి వస్తారులే. మరోసారి పిలవడం కూడానా ఇక? నాకు తెలుసు ఎందుకు రాలేదో. తాను చదువుకున్న దానినని, అందమైన దానినని అహంకారం. నేను నా స్నేహితులు తనతో మాట్లాడతగిన వాళ్ళమని ఆమె భావం. చదువుకోగానే సరా మర్యాదలు తెలియొద్దు. నూతిలో కప్పలా ఇల్లే స్వర్గమట అమ్మమ్మ కబుర్లు. మీలాంటి వాళ్ళంతా అంతటిది ఉండబోదని ఆరాధించడం. చిచ్చి. సిగరెట్ విసిరేసి వచ్చి పడుకున్నాడు చక్రవర్తి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం నీ నైజం. చదువును తెలివిని మెచ్చుకుంటే నీకు అసూయ దేనికి? అయినా నేను అందరినీ గౌరవిస్తాను, ఎవరిని తేలికపరచను. అందుకే నువ్వింత హద్దులు మీరి మాట్లాడుతున్నావు. భర్తను నిరసించడం నీకే తగింది. ఎందరినో పిలుస్తాం. రావడానికి రాకపోవడానికి అనేక కారణాలుంటాయి. మనకు అతి ముఖ్యంగా కనిపించింది మరొకరికి అంత ముఖ్యం కాకపోవచ్చు. అంతకంటే ముఖ్యమైన పనులు ఉండుండొచ్చు. అవును, మనకు మాత్రం ఏ పని లేక వాళ్ళ చుట్టూ తిరుగుతాం. ఇష్టమైతే ఎన్ని విధాలనైనా సరిపెట్టుకోవచ్చు. కంగుమంది నిర్మల గొంతు. అసలు నీకేదో కారణం దొరుకుతూ ఉంటుంది ఒక్కో గాలివాన సృష్టించడానికి. నాపై తగని అనుమానం, నిర్లక్ష్యం. నీ విలాసాలు, నీ వినోదాలు నీ సుఖమే కానీ పగలంతా 10 మందిలో తిరిగి పలు రకాల అలసిపోయిన మగవాడికి ఇంటికొచ్చేసరికి కాస్త ఆదరణ, ప్రశాంతత అవసరమని ఏనాడైనా గుర్తించావా? భర్తకు వంటవాడి చేత తిండి పారేయించే నువ్వు ఒక ఆడదానివేనా? ఒకసారి కాదు 100 సార్లు చెప్తున్నాను. ఆ మాధవి కాలి గోటికి పోలేరు నువ్వు నీ స్నేహితులు. ఆవిడ శుశ్రూష చెయ్యి. ఇల్లాలంటే ఎలా ఉండాలో అర్థం అవుతుంది. చీత్కారం చేస్తూ ఆ గదిలో నుంచి నిష్క్రమించాడు చక్రవర్తి. సాయం సమయం. పిక్చర్కి వెళ్దామంటూ రవీంద్ర మాధవిని బయలుదేరదీశాడు. ఏం పిక్చర్కి? అంది మాధవి మోటార్ సైకిల్పై కూర్చుంటూ. ఏదో ఒకటి, అలా కాసేపు 4 వీధులు తిరిగి నచ్చిన థియేటర్లోకి పోదాం అన్నాడు రవీంద్ర స్టార్ట్ చేస్తూ. చాలా బాగుంది. పలానా పిక్చర్ చూద్దాము అని లేదన్నమాట. ఏం మనిషి అండి అంది మాధవి కొంటెగా. ఆ మనిషి అంతేలే, ఇహ బాగుపడడు. ఏం చేస్తాం మరి అన్నాడు రవి గంభీరంగా. ఇద్దరూ నవ్వుకున్నారు. దారిలో ఒక హోటల్ ముందు ఆగి ఇద్దరూ లోనికి వెళ్లారు. కాఫీ తాగుతూ, ఇంత అందమైన సాయంత్రం సినిమా హాల్లో గడపడం ఏమిటి? బీచ్కి వెళ్దాం, ఏమంటావు అన్నాడు రవీంద్ర. నేనేమీ అనలేదు, మీ ఇష్టం, నడవండి అంది కుర్చీలోంచి లేస్తూ. మా మాధవి చాలా బుద్ధిమంతురాలు. అయితే మరో ప్రతిపాదన. ఈ సుందర సంధ్యలో అందమైన పూదోటలో ఎలా ఉంటుంది అన్నాడు రవి సగం బెదురుతూనే. పూదోట? అదెక్కడా అంది కనుబొమ్మలు ముడివేస్తూ. చక్రవర్తి అని అర్ధోక్తిలో ఆపేశాడు రవీంద్ర. మాధవి ముఖంలో నవ్వు మాయమైంది. బావుంది వరస. ఓ నిశ్చయమంటూ లేకుండా బయలుదేరితే ఇలాగే ఉంటుంది. తోచకపోతే హాయిగా వెనక్కి పోదాం రండి, మన డాబా మీద కూర్చోవచ్చు అంది చిరుకోపంతో. పోనీ వెళ్తేనేం మాధవి? అతడే వెళ్ళమన్నాడుగా తోటలోకి. అతను రమ్మంటాడు. దొరికిందే చాలని మీరు వెళ్ళిపోతారు. నేను మాత్రం రాను. నాకు ఈ అతి చనువులేమీ ఇష్టం లేదు. మోటార్ సైకిల్ సిమెంట్ రోడ్డు దిగి తార్ రోడ్డు పట్టింది. ఇదేమిటి, ఊరి చివరికి వచ్చేసాం, ఇంకా ఇంటికే అనుకుంటున్నాను అంది మాధవి రవీంద్రుని భుజం పట్టి కుదుపుతూ. చెప్పానుగా ఎక్కడికో అన్నాడు రవీంద్ర నిదానంగా పోనిస్తూ. నేను చెప్పానుగా రానని. దూకేస్తానంతే. బెదిరింపా? ఏది దూకు చూద్దాం. అప్పుడైనా కట్లు కట్టమని చక్రవర్తి డిస్పెన్సరీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతకంటే తోటనయం కదూ. ఈసారి మాధవి కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. గేటు దాటి మోటార్ సైకిల్ ఒక పక్కగా పెట్టి లోపలికి నడవసాగారు. ఎడమ చేతి పక్క మామిడి చెట్టు కింద చక్రవర్తి కారుంది. డాక్టర్ ఇక్కడే ఉన్నట్లున్నాడే అన్నాడు రవీంద్ర ఆ కారు చూస్తూ. తోటను కలి చూస్తున్న మాధవి మాట్లాడలేదు. పువ్వులను చూస్తే ఆడవాళ్లు మైమరిచిపోతారు స్మి, కోసేయకు అంటూ హాస్యం చేశాడు రవీంద్ర. మహా చెప్పారులేండి, నాకు ఆ మాత్రం మర్యాద తెలీదా అంటూనే దూరానికి దృష్టి నిగిడ్చి చూస్తూ మాటలాపేసింది మాధవి. రవీంద్ర దృష్టి కూడా అటు తిరిగింది. ఆశ్చర్యపోతూ చూశారు. తామర కొలను ఒడ్డున పూల మొక్కల మధ్య తిన్నెపై చక్రవర్తి సితార్ వాయిస్తూ గొంతెత్తి పాడుతున్నాడు. ఎప్పుడు ఖరీదైన సూట్లో
మెడలో నెక్టైతో పాటు స్టెథస్కోప్తో ఉండే అతను నేడు తెల్లటి సిల్క్ లాల్చీ పైజమాలతో నిరాడంబరంగా ఇనుమడించిన అందంతో హుందాగా ఉన్నాడు. పరిసరాలను గమనించే స్థితిలో లేనేలేడు. అర్ధనిమిలిత నేత్రాలలో గానంతో నీలమైపోయాడు. గాలికి భుజంపై ఎగిరే ఉత్తరీయం ఆ గానానికి లయ వేస్తున్నట్లుంది. పురివిప్పినాటివాడే నెమలిలా. మాట్లాడొద్దని భర్తకు కంటితోనే సైగ చేసింది మాధవి. మౌనంగా మరికొంత దూరం నడిచి చక్రవర్తికి కనిపించకుండా అతడికి కొద్ది దూరంలో నాగమల్లి చెట్టు కింద కూర్చున్నారు. భూపాల రాగంలో సాగిపోతుంది గానం. చక్రవర్తి వేళ్లు తంత్రులను అందంగా మీటుతున్నాయి. ఆ మనోహర గాన తరంగాలకు లైవేస్తున్నట్లుగా అందాలు చిందే పూలబాలలు లేచిగుళ్ళు సుందరంగా కదులుతున్నాయి. భావభరితమై శృతిబద్ధమై విషాదమిళితమై మనోరంజకమైన ఆ రసపూరిత సంగీతం హృదయాంతరాళంలోని మధుర స్మృతులను స్పృశించి అవ్యక్త అనురాగాలను అనిర్వచనీయ ఆనందాన్ని సృష్టిస్తుంది. ఆ అమృతగానంలో ప్రకృతి పరవశించి వనమంతా సోలిపోయినట్లుంది. ఏదో చిత్రమైన సంజ్ఞారూపంలో ఉన్న అనూహ్యమైన అవ్యక్తానుభూతి అనుభవమైనది మాధవి రవీంద్రులకు. అది మాటలకు అతీతం. విచిత్ర శాంతి గంభీరతలనుకున్న పరిసరాలు, అందులోనే అస్పష్టంగా దోబూచులాడుతున్న విషాద ఛాయ, అనంతతత్వము అనిర్వచనీయత నింపుకున్న అతీత పరిస్థితి. తారాస్థాయిని అందుకున్న గానం స్వర్గపుటంచులను చుట్టివచ్చి మెల్లగా ముగిసింది. గానాంబుదిలో మునిగిపోయి స్తబ్దమైన ప్రకృతి చైతన్యవంతమైనట్లు ఒక్కసారి సుడిగాలి రేగింది. గాలికి రేగిపోతున్న ముంగురలను సవరించుకుంటున్న మాధవి చేతిగాజుల గలగలలు విని తీగల శృతి సరిచూస్తున్న చక్రవర్తి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. హలో, గుడ్ ఈవినింగ్ అంటూ సంతోషంగా సితార్ పక్కకు నెట్టి లేవబోతుండగా, ప్లీజ్ లేవకండి, మేమే దగ్గరికొస్తాం అంటూ లేచింది మాధవి. నేను గొప్ప విద్వాంసుడిని కాకపోయినా చెప్తున్నాను, చాలా బాగుంది మీ గానం అన్నాడు రవీంద్ర చక్రవర్తి పక్కన కూర్చుంటూ. మాట్లాడకుండా శృతి బిగిస్తున్నాడు చక్రవర్తి. మరొక్కటి పాడండి అంది మాధవి చిరునవ్వుతో అర్థిస్తున్నట్లు. చక్రవర్తి మాట మార్చాడు. నేను గమనించలేదు, మీరు చాలాసేపై వచ్చారా? అప్పుడే మీరు పాట మొదలుపెట్టారు, మేము వచ్చాం. మీ ఏకాంతాన్ని చెదరగొట్టలేదు కదా అంది మాధవి. ఎంత మాట! ఇంత ప్రశాంత సమయంలో మీ వంటి సహృదయులతో సంభాషించే అదృష్టం సామాన్యులకా? అన్నట్టు నిన్న విందుకు రాలేదేం మీరు? రవీంద్ర అన్నాడు. ఆమె తత్వం తెలుసు కదా చక్రవర్తి మీకు. ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో ఆవిడ ఎక్కడా కనిపించదు. పోనీ మీరు? ఫక్కున నవ్వాడు రవి. మై డియర్ చక్రవర్తి, చెప్పానుగా ఇదివరకే, నాకు ఆమెతోనే లోకమని. ఆమె గాయకి, నేను శ్రోతను. ఆమె రచయిత్రి, నేను విమర్శకుడును. ఇంకా చెప్పాలంటే ఆమె పాకశాస్త్ర ప్రావీణ్య, నేను భోక్తను. ఇన్నిటిలో ఇతగాలేమీ అంతగా జ్ఞాపకం ఉండవు మిస్టర్ చక్రవర్తి అని ఇంకా బిగ్గరగా నవ్వుతూ, మరేమనుకోకండి, మనం సన్నిహితులమైన స్నేహితులం గనక చెప్పాను అన్నాడు. చక్రవర్తి నవ్వలేకపోయాడు. భర్త మాటలకు సిగ్గుపడుతూ తలవాల్చి కూర్చున్న మాధవిని చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు. అది మాధవి రవీంద్రలిద్దరూ గమనించలేదు. రానందుకు మీరు బాగా అఫెండ్ అయ్యారనుకుంటా. ఈసారి ఎప్పుడైనా వస్తానులేండి డాక్టర్. ఇంతకు ఈ సమయంలో ఇక్కడుంటే పేషెంట్ల గతేం కాను చక్రవర్తి అడిగాడు రవీంద్ర. నీరసంగా నవ్వాడు చక్రవర్తి. పొద్దున 7-9 మధ్య రౌండ్స్ పూర్తి చేస్తాను. మళ్ళా భోజనానంతరం 10 నుంచి 1 గంట వరకు డిస్పెన్సరీలో ఉంటాను. టిఫిన్ తీసుకోగానే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ నా ఆశ్రమం చూశారుగా, 5-6 గంటల వరకు ఇక్కడే కాలక్షేపం. ఇప్పుడు మళ్ళీ రౌండ్సు, డిస్పెన్సరీలో 9 వరకు. ఆ తర్వాత భోజనం, క్లబ్సో పిక్చరో ఏదో నామకార్థం అవన్నీ. కానీ నాకు ఈ తోటలో ఉన్న సుఖశాంతులు ఎక్కడా ఉండవు. చూసారా, ఇక్కడే నా సితార్, నా పడక, నవలలు ఇవన్నీని. ఆశ్చర్యంగా చూసింది మాధవి. నిర్మల గారికి ఇదంతా తెలుసా? ఇందులో రహస్యంగా ఉంచేదేముంది? అయినా ఆవిడ సినిమాలకు, క్లబ్స్, విహారాలకు అడ్డులేకపోవడమే ఆవిడకి కావాలి అంటూ నిట్టూర్చాడు చక్రవర్తి. చక్రవర్తిపై అమితమైన జాలి కలిగింది మాధవికి, రవీంద్రకు కూడా. అతడి బాధలేమిటో, తమ దాంపత్యాన్నంతాడు ఎందుకింత మెచ్చుకుంటాడో ఇప్పటికి అర్థమైంది వారికి. ఆవిడేమో చదువుకోలేదేమో అన్నాడు రవీంద్ర సంశయిస్తూ. బలహీనంగా నవ్వాడు చక్రవర్తి. అక్కడే బ్రదర్ మనం పొరపడుతున్నాం. విరగబాటులో విద్యా ప్రసక్తి లేదు. చదువుంటేనే కాస్తైనా నన్ను అర్థం చేసుకోగల ఓపిక ఉండేదేమో. అయినా స్వభావాలకు చదువులు మార్చగలవా?
ఇంత చదివిన మాధవి గారు ఎలా ఉంటారు? బాధగా ఎటో చూస్తూ చెప్పుకుపోతున్న చక్రవర్తిని గాని, జాలిగా వింటున్న మాధవిని గాని రవీంద్ర కనుబొమ్మలొక్కసారి ముడిపడ్డం గమనించలేదు. ఇంత చలాకీగా సంతోషంగా తిరిగే మీలో ఇంతటి మనఃక్లేశం దాగి ఉందనుకోలేదు అంది సానుభూతిగా మాధవి. దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. పోనేండి, ఈ బాధలు జీవితాంతం ఉండేవే. మీరు ఒక్క కీర్తన లేకపోతే ఏదైనా లైట్ మ్యూజిక్ ఏదైనా సరే పాడండి అన్నాడు మాధవిని ఉద్దేశించి. మాధవి మాట్లాడలేదు. ఏం రవీంద్ర, మీరు పాడించాలి అన్నాడు రవీంద్రను చూస్తూ. నవ్వాడు రవీంద్ర. ఆవిడ చేత ఎవరూ పాడించలేరు, మూడు కుదిరితే తనంత తానే పాడుతుంది అన్నాడు మాధవిని ఓరగా చూస్తూ. తిరిగి మీరు ఇంకొకటి పాడండి, వినాలనుంది. ఇంతవరకు మీకు సంగీతం వచ్చునని నాకు తెలీదు అన్నాడు రవి. ఆ సంగతి మన మిత్రులెవ్వరికీ తెలీదు, కానీ ఎందుచేతనో ఇప్పుడు ఇహ పాడలేను రవీంద్ర, ఏమనుకోకండి. పాడండి, నాకు వినాలనుంది. చాలా కృషి చేసి ఉంటారు సంగీతంలో అంది మాధవి. నిస్సహాయంగా చూస్తూ సరే అని సితార్ చేతిలోకి తీసుకున్నాడు. ఏం పాట పాడమంటారు? నాకన్నీ ఇష్టమే. ఏ రాగం అందమైనా స్వర సాహిత్యాలు పలికించే నేర్పులో ఉందంటాను నేను. ఉత్తమ గాయకుని గాన విషాదమైన ఆనందమిళితంగానే ఉంటుంది. చక్కటి సంతోష రాగం కూడా విషాదపు టంచులు తాకుతుంది. ఉత్తమ గానంలో సంతోష విషాదాలు పక్కపక్కన ఉంటాయి. తృప్తిగా నవ్వాడు చక్రవర్తి. నిజం చెప్పారు. సంగీతంలో ఇంత జ్ఞానమున్నా మీరు నన్ను మెచ్చుకుంటున్నారా? తప్పక మీ పాట వినాల్సిందే. కాంబోజీ రాగాలాపన చేసి పల్లవి అందుకున్నాడు. మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతివి అని పాడుతూ తన్మయుడైపోయాడు చక్రవర్తి. కొద్దిగా విషాదమిళితమైన రాగం, చక్కటి సాహిత్యం, వాటిని చక్రవర్తి స్పష్టంగా ఆలాపించే తీరు చెవులకు ఇంపుగా ఉంది. రాజరాజవర రాజీవాక్ష అనుపల్లవి మధ్యలోనే ఆగిపోయింది. చక్కటి గాత్రం బొంగురుపోయింది. చేతివేళ్లు మాత్రం సితార్పై తాండవిస్తూనే ఉన్నాయి. చటుక్కున తలెత్తి చూసిన మాధవి నిర్ఘాంతపోతూ రవీంద్ర వైపు చూసింది. అతడు విస్తుపోతున్నాడు. చక్రవర్తి కనుకొలకలలోని ముత్యాల వంటి నీటి బిందువులను చూసి. క్షమించండి అంటూ సితార్ పక్కన పెట్టి లేచి వెళ్ళిపోయాడు చక్రవర్తి. అది అవధులు దాటిన భక్తి పరవశత లేక ఏదైనా బాధ? ఎటూ నిర్ణయించుకోలేకపోయారు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు చక్రవర్తి. మామిడికాయలు సపోటాలు ఉన్న సెజ్జతో. తీసుకోండి అన్నాడు చిరునవ్వుతో వారి ముందుంచి. పూర్వపు విషాదం అతడి ముఖంలో ఛాయామాత్రంగానైనా లేదు. తిరిగి కూజా కోసం వెళ్ళబోతుంటే మీరు కూర్చోండి అంటూ మాధవి లేచి షెడ్లోని కూజా తెచ్చి చెరువులోని మంచినీళ్లు ముంచుకు వచ్చింది. మామిడికాయలు తానే ముక్కలు కోసి పెట్టింది. సపోటాలు జాగ్రత్తగా వలిచిపెట్టింది. ఆమె పనులు చూస్తూ మీకెన్ని తెలుసు, ఎంత సేవకైనా హద్దుండొద్దు అన్నాడు చక్రవర్తి. లేదండి బాబు, ఆ హద్దే లేదు. అందుకే నేనానాటికి ఆనాడు ఇలా ఊరిపోతున్నాను. నెలకి 10 పౌండ్లైనా ఎక్కువ అవుతున్నానేమో ఈవిడ వచ్చిన దగ్గర నుంచి. మీరు డాక్టర్ కదా, ఇది తగదని చెప్పండి అన్నాడు రవీంద్ర సపోటా పళ్ళు తింటూ. పకపక నవ్వేశాడు చక్రవర్తి. చాలిద్దరు అంది మాధవి రవీంద్రను మందలింపుగా. చేతులు చెరువులో కడుక్కుని 2 అరవిచ్చిన తెల్ల కలువలు 2 తామర పద్మాలు కోసి తెచ్చుకుంది మాధవి. కోసేసావా? మన చేతులు ఊరుకోవు అన్నాడు రవీంద్ర. పర్వాలేదు, అది ఆడవాళ్ల జన్మ హక్కు అని చక్రవర్తి నవ్వుతూ తోటమాలిని కేకేశాడు. మంచి గులాబీలు సన్నజాజులు కోసి కారులో పెట్టరా అన్నాడు. కోసి అమ్మగారికి ఇచ్చే వచ్చాను బాబు, తల్లో ఎట్టుకుని క్లబ్బుకు కూడా వెళ్ళిపోయారు అన్నాడు మాలి సవినయంగా. తెలుసులేరా, ఈ అమ్మగారి కోసం కోసి కారులో ఉంచు అన్నాడు చక్రవర్తి నవ్వుతూ. అప్పుడు కానీ తెలియలేదు మాధవికి తనెంత తొందర పని చేసిందో. అతడంటేనే మొదట్లో సద్భావం లేదు. అతడి తోటకు రావటం ఇష్టం లేదు. ఒకనాడు అతడు పువ్వులు ఇస్తే కోపం తెచ్చుకున్న తను ఇప్పుడు స్వతంత్రంగా కోసేసింది. ఆ చనువు తీసుకుని అతడింకా ముందుకు పోతే, వద్దు డాక్టర్ గారు, అవి చెట్లనుంటేనే అందం. నాకంత మోజు లేదు ఆ పువ్వులంటే. కొయ్యొద్దని చెప్పండి అంది కంగారుగా. పోనీండి, అంత కంగారు దేనికి? వాజులో అమర్చుకుందరు కానీ. అయినా పువ్వులంటే నగలంటే ఇష్టం లేని ఆడవాళ్ళు కూడానా? నేను అంటే ఈ తోటలో పువ్వులన్నీ ఒకనాడే సింగారం చేసుకుంటుంది మా నిర్మల అన్నాడు డాక్టర్ నవ్వుతూ.
ఇసుకలో ఒత్తిగిల్లి పడుకుని కలువ పువ్వులతో ఆడుకుంటున్న రవీంద్ర కూడా నవ్వేశాడు మాధవితో పాటు. ఇహ వెళ్దామా అన్నాడు రవీంద్ర మాధవిని. పాట పాడించకుండానే తీసుకెళ్తారా అన్నాడు చక్రవర్తి. రవీంద్ర మాధవి వైపు చూశాడు. బొత్తిగా పట్టింపులు లేని మనిషి అని లోలోన విసుక్కుంది భర్తపై. ఇహ బ్రతిమాలించుకోకుండానే తన శ్రావ్య కంఠంతో పాడటం మొదలుపెట్టింది. సంధ్యాసానువులు సాగి వస్తున్నాయి. దినచర్యలో అలసి విశ్రమింపబోతున్న భాస్కరునికి జోలపాటలా సాగిపోయింది గానం. హిందుస్థానీ కాఫీ రోగం చల్లని పిల్లవాయువులా బయలుదేరి ఉరకలు వేసే సెలయేరులా సాగిపోయి కొండల నుండి కిందికి జాలువారే జలపాతంలా ముగిసింది. కోయిల కంఠం వీణల మీటూ మేళవించిన కంఠం నుండి ఆవిర్భవించిన ఆ శ్రావ్యగానం వింటూ మైమరిచిన చక్రవర్తి అప్రయత్నంగానే సితారందుకుని పాటకనుగుణంగా శృతి బిగించి మాధవి గాత్రానుగుణంగా వాయించటం పాటలో లీనమైపోయిన మాధవి కూడా గమనించలేదు. కానీ రవీంద్ర అది చూసి సహించలేకపోయాడు. ఒక్కసారిగా అతని మేను ఉలిక్కిపడింది. కానీ వెంటనే తనను తాను తమాయించుకున్నాడు. తనకు చక్రవర్తి సంగతి తెలియనిది కాదుగా. అతడికి భావావేశం ఎక్కువ. అదీ కాక ఇద్దరూ సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు. సాధారణులకే కాస్త తెలిసిన పాట చెవిన పడగానే కూనిరాగం దానంతట అదే వచ్చేస్తుంది కదా. ఇహ ఇటువంటి వాళ్ల విషయం చెప్పాలా? ఇంత మాత్రానికే ఇన్ని ఆలోచించిన తను పెళ్ళైన కొత్తలో గానసభలు చేస్తే తప్పేమిటి, కథలు రాయటం వంటిదే కదా అని వాదించేవాడు భార్యతో. అనుభవంతో కానీ ఏదీ తెలియదంటారు ఇదే కాబోలు. రవీంద్ర తన ఆవేశానికి తానే చాలా నొచ్చుకున్నాడు లోలోన. తన భావాలు ఎక్కడ ముఖంపై వెల్లడవుతాయోనన్న భయంతో ప్రయత్నపూర్వకంగా మందహాసం కొని తెచ్చుకున్నాడు ముఖంపైకి. వద్దనుకుంటున్నా వచ్చే చెడు ఆలోచనను బలవంతంగా అణగదొక్కుతూ పాట అయ్యే వరకు నిగ్రహించుకుని కూర్చున్నాడు. అద్భుతంగా పాడారు అని అభినందించాడు చక్రవర్తి. ముకుళిత హృదయాన్ని వికసింపజేసేది, జీవనరాగాన్ని తేనెసొనలతో రంగరింపచేసేది, భగవంతుని ప్రీతిపరిచేది కూడా గానం అనే విషయాన్ని అక్షరాలా రుజువు చేశారు. ఇహ వెళ్దాం అని త్వరగా లేచాడు రవీంద్ర. అవునండి, ఇక వెళ్తాం అంటూ లేచి నమస్కరించింది మాధవి. పదండి, నాకు టైం అయింది అని లేచాడు చక్రవర్తి. సంధ్య చీకట్లు మెల్లగా అలుముకుంటున్నాయి. పక్షులన్నీ గూళ్ళు చేరుకున్నాయి. అసలే జనసంచారం తక్కువైన బాట మరింత నిర్మానుష్యంగా ఉంది. మోటార్ సైకిల్ వైపు నడుస్తున్న రవీంద్ర భుజంపై చెయ్యి వేస్తూ, మిస్టర్, బైక్ మీద నేను వెళ్ళగలను, కానీ చీకటి పడుతుంది. మీరు డ్రైవ్ చేయగలగురుగా, కార్ మీద వెళ్ళిపోండి అన్నాడు చక్రవర్తి కార్ తాళాలు అందిస్తూ. ఆహా, ఎందుకులేండి, వెళ్ళిపోగలం అన్నాడు రవీంద్ర తాళాలు అందుకోకుండానే. చక్రవర్తి అతి మర్యాదకు తట్టుకోలేకుండా ఉన్నాడతను. సందేహించకండి, మనలో మనకు మొహమాటం ఏమిటి? శ్రీమతితో కలిసి లక్షణంగా కారులో వెళ్ళండి. అసలు మీకో కారుండాలి రవీంద్ర, కొనేయకూడదు? నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ తాళాలు తీసుకుని కారెక్కాడు రవీంద్ర. మాధవి మౌనంగా వెళ్ళి అతడి పక్కన కూర్చుంది. పూల పట్లం, పళ్ళు కార్ డాష్బోర్డ్లో ఉన్నాయి అని చెప్తూ తాను మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేశాడు చక్రవర్తి. తార్ రోడ్డుపై కారు సైకిలు ఒకదాని వెనుక ఒకటి సాగిపోయి టౌన్ ప్రవేశించగానే చెరోవైపుకు చీలిపోయాయి. 2వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.